ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామం వద్ద చనాక కొరట పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధాన కాల్వల నుంచి నీటిని విడుదల చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లాలోని గోదావరి నదిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమేనని, కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని, సాధ్యమైనంత వరకు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. మోదీ తనకు వ్యక్తిగత బంధువు కాదని, దేశ ప్రధాని కాబట్టే ప్రాంత అభివృద్ధి కోసం ఆయనను కలుస్తున్నానని తెలిపారు. ప్రాంత ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తానని, తనకు వ్యక్తిగత పైరవీలు లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు ఈ వేదిక మీద నుంచి నేను ప్రకటన చేస్తున్నా, యూనివర్సిటీ మంజూరు అవుతుంది. బాసర IIITలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. బాసరకు ఒక ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి బాసర మందిరం కానీ ఈరోజు యూనివర్సిటీని కూడా అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం. ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా, బాసర IIITలోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, ఆదిలాబాదు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. తుమ్మిడిహెట్టి ప్రాంతంలో ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించిన సర్వేలు జరుగుతున్నాయి, నివేదికలు తయారు అవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు సంబంధించిన సంపూర్ణమైన నివేదికను తయారు చేయండి. ఆదిలాబాదు జిల్లాకి ఎయిర్పోర్టు తీసుకొచ్చి, ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆదిలాబాద్లో పెద్ద భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత ఎయిర్పోర్టును ప్రారంభించుకుందాం. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఎయిర్పోర్టు కోసము శిలా ఫలకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకుందాం. నరేంద్ర మోడీ గారిని పదే పదే రేవంత్ రెడ్డి గారు కలుస్తుంటారని. నరేంద్ర మోడీ గారు నాకు బంధువేం కాదు, నరేంద్ర మోడీ గారితో నాకు చుట్టరికమేం లేదు. కానీ వారి ఈ దేశానికి ప్రధానమంత్రి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మనం అడిగితే, ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చెయ్యను. వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే, రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌజులు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని, బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. ఢిల్లీ నుంచి రావాల్సిన అనుమతులు, తేవాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని మేమెట్లయితే కలుస్తున్నామో, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మేమందరం బాధ్యత వహిస్తుండొచ్చు. మీరు రాండి, నిస్సందేహంగా మీకేం కావాలనో నిధుల గురించి చెప్పండి, తప్పకుండా చేయగలిగింది చేస్తాం. దీంట్లో రాజకీయాలు లేవు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నాకిచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం.
రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. వంట వండి వడ్డనకు సిద్ధం చేస్తే గంట పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రేవంత్ రెడ్డికే చెల్లిందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామక పత్రాలు రెడీమేడ్గా తయారయ్యాయని అన్నారు. 2 ఏళ్ల కిందనే 18,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే అవకాశమున్నా ఇవ్వకుండా రైతులకు తీరని అన్యాయం చేశారని హరీష్ రావు ఆరోపించారు. చిత్తశుద్ధి గల ప్రభుత్వం అయితే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదని, 2 ఏళ్లలో చేసిందేమీ లేక బీఆర్ఎస్ పై ప్రభుత్వంపై నిందలు మోపుతోందని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంలో విచారణ జరిగింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల సమయం కావాలన్న స్పీకర్ తరపు న్యాయవాది కోరారు. 2 వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే చివరి అవకాశమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలోని హరిత హోటల్లో భేటీ కానుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ జాతరకు ముందు మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అదే రోజు ఉదయం ఖమ్మం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించి మధ్యాహ్నం మేడారంలో కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మేడారం జాతర ఏర్పాట్లు, రాబోయే బడ్జెట్ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లపై, రాష్ట్రంలో నీటి వాటాల అంశంతో పాటు తాజా పరిణామాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 18న నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దాదాపు 362 కోట్ల రూపాయల వ్యయంతో మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాలకు శంకుస్థాపన, నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం చేయడంతో పాటు మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారని పొంగులేటి తెలిపారు. అలాగే కూసుమంచులో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సత్తుపల్లి, కల్లూరు, మదెర, వైర, ఇలందు, ఎదుల్లాపురం, కొత్తగూడెం ఈ 7 ఒక కార్పొరేషను, 6 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రిపరేషన్ మీటింగ్ కూడా ఇక్కడ ముఖ్య కార్యకర్తలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి ఇప్పటికే ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించింది కూడా కమ్యూనికేషన్ చేయటం జరిగింది. కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు వారి వారి డివిజన్లు, వారి వారి వార్డుకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. తప్పకుండా ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులందరూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశానికి పాల్గొనాలని ఈ వేదిక ద్వారా వారందరినీ ఆహ్వానిస్తూ, మీకు తెలియంది కాదు, ఏదో ఎన్నికలప్పుడే ఈ సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కోసం కార్యాచరణ సిద్ధం చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం రక్షణ కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రశాంత్ క్లాక్ టవర్, ప్యారడైస్ మీదుగా మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్ వరకు ర్యాలీ ఉండనున్నట్లు తలసాని తెలిపారు. ప్రతి కుటుంబం నుండి ఒకరు హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. లష్కర్ సాధన సమితి ప్రత్యేక జిల్లా కోసం 2 ఏళ్లుగా పోరాటం చేస్తుందని తలసాని తెలిపారు. రేవంత్ సర్కార్ వెంటనే లష్కర్ కేంద్రంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. రేపు ఉదయం 9 గంటలకు జరగబోయేటువంటి సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి
రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, బ్యాటరీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఓల్డ్ సిటీ నుంచి హిందువులను తరిమేసే కుట్ర చేస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ ఎంపీ ముందుగా వాళ్ల తమ్ముడికి సూక్తులు చెప్పాలని అన్నారు. పురాణాపూల్లో కర్ఫ్యూ వాతావరణం ఉండటం రేవంత్ కు సిగ్గుచేటని ధర్మపురి విమర్శించారు. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అని రేవంత్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లే మైసమ్మ ఆలయంలోకి విగ్రహం ధ్వంసం, స్థానికంగా 2 వర్గాల మధ్య అల్లర్లు చెలరేగడం వంటి దాడులు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఏదైతే అటువంటి ఓల్డ్ సిటీ నుంచి హిందువుల్ని తరిమేయాలా అన్న ఒక దురాలోచనతోటి ఒక కాంగ్రెస్ ఎంఐఎం ఒక స్ట్రాటజీ ఇది. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది నెత్తి మీద ఎక్కి కూర్చొని తిన్న తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మొత్తం దొంగ వాగ్దానాలు, మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఒట్లు, అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ ఎంఐఎం వాళ్ళకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా, పార్టీలు మారినా, అటు కేసీఆర్ ముఖము, ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా, ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా, రేవంత్ వచ్చినా. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా హైకోర్టు తిరస్కరించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ కేసును నాగరత్న, ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పాటు ఎలాంటి అంతర్రక్షణ కూడా ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ఈ కేసు అత్యున్నత న్యాయస్థానానికి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావుపై నమోదైన ఆరోపణలు, దర్యాప్తు విధానం, అరెస్టు భయం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు దర్యాప్తు దిశపై, అలాగే ఇతర నిందితులపై తీసుకునే చర్యలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పోజుగూడ శివారులో దిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషంపై జేసీ సవాల్ను స్వీకరిస్తున్నానన్నారు పెద్దారెడ్డి. చర్చకు జేసీ ప్రభాకర్ రెడ్డి తేదీ ఖరారు చేయాలని ఛాలెంజ్ చేశారు. మీ కుటుంబం, నా కుటుంబం తేల్చుకుందామన్నారు. జేసీ వ్యాఖ్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. విచారణ జరిపించి సర్వే చేయాలని ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చి 15th ఫైనాన్స్లో రూరల్ మండలంలో 1,20,00,000 స్కామ్ జరిగిందంటూ ఇస్తూ దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఒక గ్రామంలో లేని వ్యక్తులు ఏరియా గ్రామం వ్యక్తులకు దాంట్లో 15th ఫైనాన్స్లో బిల్లులు చేయడం జరిగిందని కోడ్ బిల్లు నెంబర్స్ వెహికల్ అన్నీ కూడా ఆయనకి ఇచ్చి విచారణ జరిపించాలని చెప్పినాం. ఆయన కూడా దానికి అంగీకరించినాడు, తొందరలోనే వేస్తామని. ఇప్పటికీ 20 రోజులైనా కూడా స్పందనలో ఇచ్చిన అర్జీలపైన ఎలాంటి విచారణ కానీ. గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యపై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. చంద్రబాబు, మీరు పాలించడానికి అర్హులేనా?
రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన తమ పార్టీ కార్యకర్త మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బ్రాహ్మణపల్లి మాచవరం రోడ్డులో పోలీసులు అడ్డగించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ అంత్యక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని మహేష్ రెడ్డి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 16 శుక్రవారం ఒక్క రోజులోనే 242 అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్ లింక్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 7,800కు పైగా అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు దేశవ్యాప్తంగా గుర్తించి టేక్ డౌన్ చేశారు. ప్రత్యేకంగా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ అక్రమ వెబ్సైట్లు ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపిస్తూ వారిని వ్యసనాల బాట పట్టిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తాజాగా తీసుకున్న చర్యలు వినియోగదారుల భద్రతను కాపాడడం కోసమేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. యువతను ఆన్లైన్ బెట్టింగ్ మాయలో పడకుండా చేయడం, అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా మరింత అగ్రెసివ్గా ముందుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో కూడా అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్లపై నిరంతర నిఘా, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. నెల్లూరు జిల్లా ఇసుకపల్లిలో 4 విద్యార్థులు గల్లంతయ్యారు. ఇసుకపల్లి సముద్ర తీరంలో విద్యార్థులు గల్లంతయ్యారు. అల్లూరు పంచాయతీ ఎర్రపుగుంట వాసులుగా గుర్తించారు. ఓ విద్యార్థి మృతదేహం తీరానికి కొట్టుకు వచ్చింది. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు స్థానికుల సహకారంతో గాలిస్తున్నారు. హైదరాబాద్ నాచరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం గ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు. సంక్రాంతి సందర్భంగా మేడపై అన్న తమ్ములు ఇద్దరు మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మద్యం సేవించేందుకు గ్లాస్ ఇవ్వమని తమ్ముడిని అడగడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే 3 అంతస్తుల భవనంపై నుండి అన్న స్టీఫెడ్ రోహన్ సాయర్స్ ను తమ్ముడు లేనర్డ్ లైనెల్ సాయర్స్ తోసేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు అన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. విషయం తెలుసుకున్న నాచరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి 114 స్థానాలు అవసరం కాగా మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా మిత్రపక్షం శివసేన షిండే వర్గం 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు 3 దశాబ్దాల పాటు ముంబైపై ఏకఛత్రాధిపత్యం వహించిన ఠాక్రే కుటుంబం ఈసారి అధికారాన్ని కోల్పోయింది. ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఓటర్లు ఆ కూటమిని తిరస్కరించారు. శివసేన యూబీటీ నేతృత్వంలోని కూటమి కేవలం 74 సీట్లకే పరిమితమైంది. ఇందులో యూబీటీ 63, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 8 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 23 సీట్లను సాధించుకుంది. శరద్ పవార్ ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు కలిసి 6 సీట్లను సాధించుకున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ప్రకటన వచ్చేసింది. సోమవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ దాఖలు ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. అనంతరం తదుపరి మంగళవారం మధ్యాహ్నం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 మధ్య జాతీయ అధ్యక్షుడి ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏకాభిప్రాయం కుదిరితే ఎంపిక, లేకపోతే ఎన్నిక ఉంటుందని బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వారాంతంలో సానుకూల సంకేతాలతో సూచీలు లాభపడినప్పటికీ ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 25,694 వద్ద ముగిసింది.